యొక్క విధానాన్ని నేను మనస్ఫూర్తిగా మంత్రిని అభినందిస్తున్నా, డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. నేను ఊహించిన దానికంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు. దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్, వెల్ డన్, చాలా బాగా చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఏబిసిడి, ఎస్ నో అనే అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు ఎప్పటికప్పుడు దాన్ని క్లిక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధానాన్ని ఇప్పుడు మీరు చూస్తే దగ్గర 53 పాఠశాలలో ఈరోజు ప్రారంభించుకున్నారు. మిగిలిన పాఠశాలలో కూడా తొందరలోనే చేస్తారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, ఎన్నికల పరీక్షల తర్వాత విద్యార్థుల సమర్థత తెలుసుకోవడం కాదు, తరగతిలో చదివిన వెంటనే ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళలో ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు ఒక భరోసా వచ్చింది. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. వీళ్ళకి కానీ సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే ఏదైనా చేసే సామర్థ్యం ఉంది. దానికి ఇది అనువైన మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూస్తే అంధ విద్యార్థిని కరుణ, అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన బిడ్డ, విశాఖపట్నం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది. తన వైకల్యాన్ని అధిగమించి మొన్నే భారత్ క్రికెట్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. భారతదేశ ప్రతిష్ట పెంచింది. అలాంటి వాళ్ళు చూస్తే ఒక మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం, అచంచలమైన విశ్వాసం, అదే సమయంలో ప్రతిభ, ఈ రెండూ కనపడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 18 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్నాడులో మెగా పీటీఎంలో ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరిని వెళ్ళమన్నాం. అందరినీ కూడా భాగస్వాములు కమ్మన్నాం. మొన్నటి వరకు మీరు చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఇక్కడుండే ఈరోజే ఒక తల్లి తండ్రిని నేను చూశాను. వాళ్ళని అడిగాను ఎంతమంది పిల్లలని. 9 మంది పిల్లలు. కొంతమంది డిగ్రీ చేస్తున్నారు. అందులో అందరూ ఆడపిల్లలు. 6 మందికి 90,000 రూపాయలు తల్లికి వందనం వచ్చిందంటే మా తల్లి ఇక్కడే ఉంది, చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చూసినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతుంది. ఇలాంటి ఒకప్పుడు పిల్లలు భారం అనుకున్నారు. ఇప్పుడు మీ పిల్లలే మీకు ఆస్తి, మీ పిల్లలే మీకు శ్రీరామ రక్ష, మీ పిల్లలే మీకు భవిష్యత్తు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు మీరు శ్రద్ధ పెట్టగలిగితే భవిష్యత్తులో మీ కష్టాలు మొత్తం తీర్చే శక్తి మీ పిల్లలకు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిడ్స్ వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్నిట్లో కూడా నాణ్యత పెంచాం. పిల్లల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పిల్లలు ఇష్టంగా తినడానికి మొన్నటి వరకు